ఆనందరావు గారు. అధ్యక్ష నమస్కారాలు అధ్యక్ష. ఈ యొక్క ఎంజీఎన్ఆర్జీఎస్ యొక్క సంబంధించి ఇది గ్రామీణ ప్రాంతంలో అటు పేద ప్రజలకి ఇటు అభివృద్ధికి ఉపయోగపడే గొప్ప పథకం అధ్యక్ష. దీని విషయంలో నేను మీ ద్వారాగా గౌరవ మంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష, 100 దినాలు పని ఎంతమంది అయితే జాబ్ కార్డులు కలిగి ఉంటారో అంతమందిలో కనీసం 70 నుంచి 80% 100 దినాల పని కల్పిస్తేనే దీని యొక్క లక్ష్యం నెరవేరినట్టు అధ్యక్ష. కానీ ఈరోజు డేటా చూస్తుంటే అధ్యక్ష 2023-24 సంవత్సరం డేటాను చూస్తే ఇక్కడ మా జిల్లా అధ్యక్ష అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా చూసినప్పుడు మొత్తం జాబ్ కార్డులు 2,27,000 ఉంటే 100 రోజులు పని చేసిన వారి సంఖ్య 10,624 మాత్రమే ఉంది అధ్యక్ష. అంటే 2 లక్షల మంది అనుకున్నా కూడా 10,000 ఉన్నప్పుడు 5 నుంచి 10% దాటి 100% మందికి అంటే 100 దినాలు పని కల్పించే స్థితి లేదు అధ్యక్ష మా జిల్లాలో. దీనికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఈ ఎంజీఎన్ఆర్జీఎస్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చేయగలిగే పని మట్టి రోడ్లు అధ్యక్ష. ఈ మట్టి రోడ్లు మెట్ట ప్రాంతం ఉన్న కాడ చాలా ఎక్కువ ఉంటాయి అధ్యక్ష, చాలా ఎక్కువ చేయొచ్చు అధ్యక్ష. కానీ మాలాంటి డెల్టా ప్రాంతంలో సారవంతమైన ప్రాంతంలో ఎక్కడ చూసినా పంటే ఉంటుంది కాబట్టి మాకు మట్టి రోడ్లు ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి మా యొక్క జిల్లాల్లో ఈ యొక్క 100 రోజులు పనిచేసే అవకాశం లేదు అధ్యక్ష. దానివల్ల జిల్లాకి యూనిట్గా ఈరోజు ఎన్ఆర్జీఎస్లో కూడా ఈ ఏదైతే కాంపోనెంట్ వర్క్ కాంపోనెంట్ మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో మెటీరియల్ కాంపోనెంట్ని జిల్లా యూనిట్కి ఇచ్చారు అధ్యక్ష. ఈ రోడ్లన్నీ కూడా ఈ జిల్లా యూనిట్కి ఇవ్వడం వల్ల మా జిల్లా రాష్ట్రం మొత్తానికి తక్కువ ఒక్కొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్లు 6 కోట్లు సీసీ రోడ్లు తప్ప అంతకు మించి రాలేదు అధ్యక్ష. కానీ అదే మా పక్కన ఇంకొక జిల్లా మెట్ట ప్రాంతం చూస్తే 20 కోట్లు కూడా ఒక నియోజకవర్గం వచ్చింది అధ్యక్ష. దీనికి సంబంధించి రోజు అంటే చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఈ ప్రశ్న. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పేదలందరికీ వర్తిస్తుంది అధ్యక్ష, ఇది ఒక్కరు కాదు అధ్యక్ష. అందుకని ఇప్పుడు మీ ద్వారాగా డిప్యూటీ సీఎం గారిని కోరేది అధ్యక్ష, వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్ని మొత్తం సర్వనాశనం చేసి వెబ్సైట్లను కూడా వాళ్ళు క్లోజ్ చేశారు అధ్యక్షాలు. కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని తీసుకుని మళ్ళీ అవన్నీ ఓపెన్ చేయించి స్వయంగా ఆయనే చొరవ తీసుకుని ఇప్పుడు మా జిల్లాల్లో ఈ చేపల చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఇవి చిన్న సన్నకారు రైతులు కూడా తవ్వుకోవడం ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వ స్థలాల్లో మాత్రమే తవ్వుకోవడం ఉంది అధ్యక్ష. అలాగే హార్టికల్చర్లో కూడా మా జిల్లాల్లో అరటి కానీ అధ్యక్ష, అరటి కొబ్బరికి ఉంది అధ్యక్ష, అరటికి ఇవ్వాలి అధ్యక్ష. అరటికి ఇస్తే కోకోకి ఇస్తే అలాగే ఒక్కకి ఇస్తే ఈ యొక్క పంజనాలు పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన అధ్యక్ష మా ప్రాంతంలో గుర్రపడెక్క ఉంటుంది కాలువలు అధ్యక్ష. ఈ గుర్రపడెక్క ఎందుకంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా దీనికి సరిపడా నిధులు లేకపోవడం వల్ల చేయలేకపోతున్నారు అధ్యక్ష. కాబట్టి అన్ని కాలువల్లో అన్ని డ్రైనేజీల్లో గుర్రపడెక్క తీసుకునే అవకాశాన్ని కనుక ఈ యొక్క ద్వారా ఇస్తే మా పనులు పెరుగుతాయి అధ్యక్ష. ఆఖరుగా ఎన్ఆర్జీఎస్లో వేసే మట్టి రోడ్లు అధ్యక్ష, ఎన్ఆర్జీఎస్లో వేసే మట్టి రోడ్లు కూడా ఏదైతే వేస్తున్నామో దానికి గ్రావెల్ పెట్టుకునే అవకాశం కూడా ఈ పథకంలో వర్తింపజేస్తే మరి పరిణామాలు 80% తీసుకెళ్ళడానికి. అలాగే ఆఖరి మాట అధ్యక్ష మీ ద్వారాగా గౌరవ మంత్రి గారిని కోరేది ఈ యొక్క పనుల విషయంలో రాష్ట్రం ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఉపాధి హామీ ఎంజీఎన్ఆర్జీఎస్ ఉందో ఆ పనులు నిజంగా గ్రామాలన్నింటికి కూడా వరం అధ్యక్ష. వ్యవసాయ పనులు ఇతర పనులు లేనప్పుడు ఉపాధి కల్పించుతూ అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఎంజీఎన్ఆర్జీఎస్ చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పల్లెపేట పేరున అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఇదే కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెండో ప్రశ్న, స్థానిక అవసరాల ప్రాతిపదికన పనులు నిర్ణయించారు అనేప్పుడు
మంత్రి గారు చెప్పిన సమాధానం కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారం చేస్తాం అధ్యక్ష. మేము మీ ద్వారా మంత్రి గారిని కోరేది వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. దానివల్ల చాలా మంది వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ధరలు లేక ప్రకృతి వైపించడం వల్ల వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. గత ప్రభుత్వంలో జాబ్ కార్డులు చాలా మందికి కాలేజీ స్టూడెంట్స్కో కనీసం మరి హాస్పిటల్లో ఉన్న పేషెంట్కో చివరి జైల్లో ఉన్నటువంటి ముద్దాయిలకు కూడా జాబ్ కార్డు ఇచ్చే మధ్యరేసిన ఉన్నాయి అధ్యక్ష. అటువంటి అవకతవకలు జరగకుండా ఏదైనా మెకానిజం డెవలప్ చేయాలని చెప్పి అటువంటి మెకానిజం ఉందని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఉప ముఖ్యమంత్రి గారు శాఖల్లో ఎన్ఆర్ఈఎస్ ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష. గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 14-19లో అధ్యక్ష లోకేష్ బాబు గారు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 22 శాఖలతో అనుసంధానం చేయడం జరిగింది అధ్యక్ష. ఎన్ఆర్ఈఎస్ 22 శాఖల్లో గత ప్రభుత్వం వచ్చిన తరువాత కక్ష సాధింపుకి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారికి బిల్లులు ఆపేయటం జరిగింది అధ్యక్ష. ఆ 22 శాఖలు అనుసంధానం చేసిన వాటిల్లో ఇటీవల 331 కోట్లు విడుదల చేశారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. ఆ 331 కోట్లు పోను 22 శాఖల్లో ఏ శాఖల్లో ఇంకా ఎంత బకాయిలు ఉన్నాయి. ఎందువల్లంటే అధ్యక్ష దీనివల్ల 50 మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో పేమెంట్ రిలీజ్ చేయకుండా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి నాణ్యతతో కూడినటువంటి పనులు కూడా నాణ్యత లేవని కొర్రీ వేసి 5 ఏళ్లు పేమెంట్లు ఆపేశారు అధ్యక్ష. దానివల్ల ఆత్మహత్య 50 మంది చేసుకున్నారు. అనేక మంది ఆస్తులు కూడా అమ్ముకోవడం బాకీలు తీర్చుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ విధంగా కక్ష సాధింపు చర్యలకి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి పాల్పడటం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 14-19లో ఉన్న ఎన్ఆర్ఈఎస్ డబ్బులు 19-24 మధ్య రిలీజ్ అయితే 13,000 కోట్లు దారి మళ్లించారు అధ్యక్ష. అంతేకాకుండా ఈ యొక్క 350 మంది దాదాపు దీనివల్ల సఫర్ అయ్యారు అధ్యక్ష. దీనివల్ల అంతేకాకుండా అధ్యక్ష ఎన్ఆర్ఈఎస్ గతంలో శ్మశాన వాటికలకు ఉండేది అధ్యక్ష. శ్మశాన వాటికలకు ఇప్పుడు ఎన్ఆర్ఈఎస్ లో లేదని చెప్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో నెంబర్ 1గా రాష్ట్రంలో ఉన్న శ్మశాన వాటికలన్నిటినీ అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మొత్తం అన్ని వర్గాలకు సంబంధించి మళ్ళా ఎన్ఆర్ఈఎస్ లో ఇంక్లూడ్ చేయమని మీ ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అధ్యక్ష 4,500 కోట్లతో 30,000 అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు అధ్యక్ష. 13,000 గ్రామ పంచాయతీలు ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలు ఒక రికార్డు సృష్టించారు అధ్యక్ష పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో గ్రామాలు పూర్వ వైభవం సంతరించుకుంటాయని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. కే మురళీమోహన్ గారు. 2005లో తీసుకొచ్చినటువంటి ఈ పథకం పేదలకు ఒక వరం అధ్యక్ష. ఆకలి కేకలు ఉండకూడదన్నటువంటి ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ఇంప్లిమెంటేషన్ లో కూడా అనేక స్వరూపాలు మారుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా దాదాపుగా 22 శాఖలకి దీన్ని విస్తరించడం జరిగింది అధ్యక్ష. కానీ జాబ్ కార్డుల విషయంలో ఇప్పటికీ తట్ట పలుగు పార ఉన్నటువంటి శ్రామికులకే జాబ్ కార్డు ఇస్తున్నారు. నేను చిత్తూరు జిల్లాలో 2,64,069 మంది జాబ్ కార్డు హోల్డర్ ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతున్నా ఈ తట్ట పలుగు పార తప్ప వేరే కాంపోనెంట్స్ ఇప్పుడు పిఆర్లో రోడ్స్ చేసినా కూడా ఉపాధి హామీ నిధులతో చేస్తున్నాం. సీసీ రోడ్లైనా స్కూల్ కాంపౌండ్లైనా అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లైనా ఆర్బీకే సెంటర్లైనా మినీ టీహెచ్సీలైనా ఏదైనా కూడా ఈ పనులకు సంబంధించినటువంటి నిధుల్ని డైవర్ట్ చేసి చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం రాష్ట్రంలో చూసుకున్నట్టయితే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ వలస కూలీలు ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే మేస్త్రీలుగా ఉన్నవారు ఈరోజు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వలస వెళ్ళి బతుకుతున్నారు అధ్యక్ష. ఈ నేపథ్యంలో నేను ఒక ప్రపోజల్ చేస్తున్నారు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి. ఈ మేస్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా జాబ్ కార్డు రిలీజ్ చేయడం వల్ల ఈ వలసలో నివారించే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ మేస్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంపౌండ్లు కట్టడంలోనే అదేవిధంగా బిల్డింగ్లు కట్టడంలో కానీ ఉపయోగించుకున్నట్లయితే ఒక
వలస నివారణ చేయొచ్చు అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రికల్ చదువుకున్నటువంటి వాళ్ళు, ఐటీఐ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్ వీటన్నిటి కూడా దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డులు ఇవ్వడం వల్ల లోకల్ గా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు వలసలు నివారించవచ్చు అన్నది నా ప్రతిపాదన అధ్యక్ష. గౌరవ పవన్ కళ్యాణ్ గారు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా కేంద్రంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రతిపాదన కేంద్రానికి కూడా పంపించి ఒప్పించాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నా అధ్యక్ష. సింధూర్ రెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ వ్యయంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చులు ఎక్కువై వ్యవసాయానికి ఈ ఉపాధి హామీ పథకం ఈ రైతులకి వీళ్ళకి అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష. ఇదేమన్నా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉందా అని ఒక ప్రశ్న అధ్యక్ష. అలాగే సత్యసాయి జిల్లాలో 10 మండలాలు, ఇంకా అనంతపురం జిల్లాలో 7 మండలాలు బాగా వెనుకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 54 మండలాలని వెనుకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష. ఈ మండలాల్లో ఈ 100 రోజులు వర్కింగ్ డేస్ కాకోకుండా వీళ్ళకేమన్నా 150 రోజులు ఇవ్వగలిగితే బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష. అదేమన్నా వీలు పడుతుందేమో అని మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వర్కర్స్కి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఏదైనా మజ్జిగ కానీ నీరు కానీ లేదంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళ చిన్న పిల్లలకి ఏదైనా ఆయా అలాంటివి ఏమన్నా వీళ్ళకి ప్రొవిజన్స్ పెట్టగలుగుతారా అని ఒకటి అధ్యక్ష. ధన్యవాదాలు. ఇది ఈ జాతీయ ఉపాధి హామీ పథకం. ఉపాధి లేని సమాజంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపబడిన పథకం. గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం అధ్యక్ష. మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు 4,500 కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాంప్ 2 కలుపుకొని మనం మనకి బడ్జెట్ ఉన్నది అధ్యక్ష. 7 crore మ్యాండేస్, 30,000 ఫండ్లు. వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా 3,000 కిలోమీటర్ల సీసీ రోడ్స్, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20,000 మినీ గోకులమ్స్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్. ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ కంపల్సరీ చేశాం. అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేశాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే, ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేసింది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే, ఖచ్చితంగా అది యాక్ట్లో ఉంది అధ్యక్ష. అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది. దాదాపు కొన్ని 13,000 కోట్లు దారి మళ్లించారు. చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకతవకలు జరిగినాయి అనేది చాలాసార్లు నేను రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష. అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తూ ఉన్నాం. కానీ చాలా కొంచెం లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకు మటు ఖచ్చితంగా కల్పించే ఉంది. ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు, ఇది రూల్లో ఉంది. ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సిన కనీసం తాగునీటి మనం ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు. అలాగే గౌరవ సభ్యురాలు అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా పని చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటిది పెట్టగలరా చూసుకోవడానికంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో, లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష. అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. అది చెప్పాలి, ఇంకా అవ్వలేదు. ఎందుకని మీరు ఇన్ని అడిగారు.
అలాగే జాబ్ కార్డ్స్లో అవకతవకల్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. అలాగే జియో నంబర్ 646 issued on 15/11/2024 to release all the irrational, ఇందాక ఇది పత్తిపాటి పుల్లారావు గారు అడిగిన ప్రశ్నకి అధ్యక్ష. జియో నంబర్ 646 issued on 15/11/2024 to release all the irrationally deducted payments amounting to 331 crores by the previous government. అలాగే ముందుగా మొదటి సభ్యులు అడిగింది ఏంటంటే నరేగాని ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే, మన్రేగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష. ఇది 100 రోజులు ఎవరికైతే పని కావాలో, కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు, ఇది పూర్తిగా ఇది లేబర్ బేస్డ్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ డిమాండ్ డ్రివెన్. సో ఎవరైతే 100 రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అయితే అది 15 రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి మన కాంపెన్సేషన్ కూడా పే చేయాలి. అలాగే ఇంకొక ప్రశ్నకి అధ్యక్షుడు సపోర్టింగ్, ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత పనులకు కూడా దీని అనుసంధానం చేస్తారా అంటే, వీఆర్ సపోర్ట్ ఇది సపోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇస్ ఎ ప్రయారిటీ ఫర్ నరేగా. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలనేది కూడా మా ఉద్దేశం. దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తాం అధ్యక్షుడు. అలాగే గుర్రపు డెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాండ్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలమా లేదంటే, ఇది యాజ్ పర్ మన్రేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్. అది ఖచ్చితంగా దాన్ని మీరు గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, సభ్యులు ఎవరైనా సరే పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా దాన్ని ప్రయారిటైజ్ చేసి దాన్ని తీసుకెళ్తాం అధ్యక్షుడు. అలాగే డిస్ట్రిక్ట్ ఎలా యూనిట్ చేయాలి అంటే, డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్ ఈస్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఇంకొక ప్రశ్న అయితే 1.49 lakh జాబ్ కార్డ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఫర్ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 5.85 lakh wage seekers working on work sites today. It will further increase in coming days. Gravel roads also can be taken as per the demand addition. ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కాకుండా గతంలో మనం లోకేష్ గారు ఉన్నప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు చెప్తే 22 శాఖలతో అనుసంధానం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవక చాలా అస్తవ్యస్తంగా చేశారనేది. ఖచ్చితంగా మోర్ గ్రేటర్ కోఆర్డినేషన్ ఇస్ నీడెడ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. వీ విల్ కంప్లీట్లీ లుక్ ఇంటూ ఇట్. విల్ లుక్ ఇంటూ ది ఇష్యూస్. కూర్చున్నారు ఏంటండి శ్మశానం అనేది ఎవరి మాది హిందూ శ్మశాన వాటికి కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ వాటికి కావచ్చు. ఖచ్చితంగా ఇది నేను కూడా పర్సనల్గా తీసుకున్నాను. దీన్ని శ్మశాన వాటికి వర్తింపు చేయమని ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది ఎక్స్క్లూడ్ చేయలేదు. అలాగే కాంపౌండ్ వాల్స్ కూడా ముఖ్యంగా అడిగింది. నిన్న గౌరవ సభ్యులు చాలా మంది దృష్టికి తీసుకొచ్చారు. కాంపౌండ్ వాల్ స్కూల్స్ ని ఎలా కాపాడుతామో కాంపౌండ్ వాల్స్ తో కట్టి, అలాగే ఉన్న శ్మశాన వాటికల్ని కాంపౌండ్ వాల్ కట్టమని కూడా చెప్తాను. డెఫినెట్లీ దీన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాం.